morning, all of you. So today in this present lecture, we will see the digital LCR bridge and its specifications. ఓకే, డిజిటల్ ఎల్సిఆర్ మీటర్ కోసం స్టడీ చేస్తాం, అలాగే దాని యొక్క స్పెసిఫికేషన్స్ కోసం స్టడీ చేద్దాం. అందరికీ నా వాయిస్ అంతా ప్రాపర్గా రీచ్ అవుతుందా? రెస్పాండ్ అవ్వండి. వాయిస్ అందరికి రీచ్ అవుతుందా? వీడియో అందరికి రీచ్ అవుతుందా? రెస్పాండ్ అవ్వండమ్మా. దీప్తిక ఉన్నారా? అందరికి నా వాయిస్ రీచ్ అవుతుందా? రెస్పాండ్ అవ్వండి. ఓకే, సో లాస్ట్ క్లాస్లో మనం బేసిక్ ఎల్సిఆర్ బ్రిడ్జ్ కోసం మాట్లాడాం. బేసిక్ ఎల్సిఆర్ బ్రిడ్జ్ కోసం మనం స్కెలిటన్ టైప్ బ్రిడ్జ్ మాట్లాడాం. దాంట్లో డిఫరెంట్ కాంపోనెంట్స్ ప్లేస్ చేసినప్పుడు మనం ఇండక్టెన్సా, లేదంటే రెసిస్టెన్సా, కెపాసిటెన్సా, ఇండక్టెన్సా, ఇందులో ఏది కావాలంటే దానికి అనుగుణంగా ఆ స్కెలిటన్ టైప్ బ్రిడ్జ్ని మనం మాడిఫై చేసుకున్నాం. సో అక్కడ ఒక చిన్న డ్రాబ్యాక్ ఉంది. ఏంటంటే అది మన బ్రిడ్జ్ని ప్రాపర్గా బ్యాలెన్స్ చేయాలి. సో బ్రిడ్జ్ని ప్రాపర్గా బ్యాలెన్స్ చేసినప్పుడే మనకు ఎల్వేఎల్ఎస్ కానీ, ఆర్వేఎల్ఎస్ కానీ, సివేఎల్ఎస్ కానీ మనం యాక్యురేట్గా మెజర్ చేయొచ్చు. సో ఇక్కడ బ్రిడ్జ్ని బ్యాలెన్స్ చేయడంలో టైం టేకింగ్, ఇట్ కన్స్యూమ్స్ టైం. సో దీన్ని అవాయిడ్ చేయడం కోసం మనం ఇక్కడ డిజిటల్ ఎల్సిఆర్ మీటర్ని యూజ్ చేస్తాం. ఏంటమ్మా? బేసిక్ ఎల్సిఆర్ బ్రిడ్జ్లో మన బ్రిడ్జ్ని బ్యాలెన్స్ చేయడం కోసం మనం టైం కన్జ్యూమ్ చేయాల్సి వస్తుంది, యాక్యురసీ కూడా ప్రాపర్గా ఉండదు. సో దీన్ని అవాయిడ్ చేయడం కోసం మనం డిజిటల్ ఎల్సిఆర్ మీటర్ని యూజ్ చేస్తున్నాం. ఈ డిజిటల్ ఎల్సిఆర్ మీటర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఇలా ఉంటుంది, డయాగ్రామ్లో చూపినట్టు ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనం టెస్ట్ సిగ్నల్ తీసుకుంటాం. ఇక్కడ ఐఎస్, ఇక్కడ టెస్ట్ సిగ్నల్ తీసుకున్నాం. ఈ టెస్ట్ సిగ్నల్ని ఇక్కడ జెడ్ఎక్స్, ఆర్ఎస్, సో ఇక్కడ రెండు ఇంపిడెన్సెస్ ఇవి. సో ఇంపిడెన్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఇంపిడెన్స్ అంటే రెసిస్టెన్స్ అంటే ఇట్ ఈస్ ఎ రియల్ నెంబర్. రెసిస్టెన్స్ అంటే రియల్ నెంబర్. రియాక్టెన్స్ అంటే ఇమేజినరీ నెంబర్. అలాగే ఇంపిడెన్స్ అంటే కాంప్లెక్స్ నెంబర్, అంటే రియల్ ప్లస్ ఇమేజినరీ నెంబర్. సో ఈ మూడు ఒకటే, అపోజెస్ కరెంట్. సో అందుకోసం వీటికి యూనిట్స్ ఒమేగా, ఓమ్స్, ఓకేనా? సో రెసిస్టెన్స్, రియాక్టెన్స్, ఇంపిడెన్స్ మూడు ఒకటే. ఇక్కడ ఇంపిడెన్స్ అంటే ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్ వాల్యూ. సో ఇంపిడెన్స్ మీన్స్ ఇక్కడ కెపాసిటర్ అని అవ్వచ్చు, రెసిస్టెన్స్ అని అవ్వచ్చు, ఇండక్టెన్స్ అని అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అన్నోన్ వాల్యూ ఇక్కడ. సో ఆ అన్నోన్ వాల్యూనే మనం ఫైండ్ అవుట్ చేయాలి. అందుకోసం ఏం చేస్తామంటే ఐఎస్ అనే టెస్ట్ సిగ్నల్ తీసుకున్నాం. ఈ టెస్ట్ సిగ్నల్ని మనం ఈ సర్క్యూట్కి అప్లై చేస్తాం. ఇక్కడ జెడ్ఎక్స్, ఆర్ఎస్ టూ రెసిస్టెన్స్ని, ఇంపిడెన్సెస్ని సిరీస్లో కనెక్ట్ చేసాం. సో ఇక్కడ ఇట్ సింప్లీ ఫార్మ్స్ ఏ వోల్టేజ్ డివైడర్. దీన్ని వోల్టేజ్ డివైడర్ నెట్వర్క్ అంటారు. ఎందుకు? సిరీస్లో టూ ఇంపిడెన్సెస్ కనెక్ట్ చేసినప్పుడు, టూ రెసిస్టర్స్ కనెక్ట్ చేసినప్పుడు వోల్టేజ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది రెండింటికి. సో ఇక్కడ దీన్ని వోల్టేజ్ డివైడర్గా చెప్పుకోవచ్చు. అయితే ఈ పర్టికులర్ ఈ టూ జంక్షన్స్ మధ్యలో ఉండే వోల్టేజ్ ఏమవుతుంది? జెడ్ఎక్స్ ఇంపిడెన్స్, ఐఎస్ కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఇక్కడ ఉండే వోల్టేజ్ ఏమవుతుందంటే జెడ్ఎక్స్ ఇంటూ ఐఎస్ అవుతుంది.
అలాగే ఆర్ఎస్ నుంచి కూడా ఐఎస్ కరెంటే ఫ్లో అవుతుంది. సో ఫ్రమ్ ఓమ్స్ లా ద వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఆర్ఎస్ ఏమవుతుంది? ఆర్ఎస్ ఇంటూ ఐఎస్ అవుతుంది. ఆర్ఎస్ ఇంటూ ఐఎస్ అవుతుంది. అయితే ఈ వోల్టేజ్ని మనం ఏం చేసామంటే ఒక యాంప్లిఫైర్కి అప్లై చేశాను. ఆఫ్ గెయిన్ ఇక్కడ వర్ధన గుణకం ఎంత? కే వర్ధన గుణకం ఉన్న యాంప్లిఫైర్కి అప్లై చేశాను. సో అవుట్పుట్ వోల్టేజ్ ఎంత వచ్చింది? ఈఎక్స్ వచ్చింది. అలాగే ఇక్కడ ఈఎస్ ఏంటి? ఈ సెకండ్ యాంప్లిఫైర్ యొక్క అవుట్పుట్. ఫస్ట్ యాంప్లిఫైర్కి జెడ్ఎక్స్ ఇంటూ ఐఎస్ వోల్టేజ్ అప్లై చేస్తే ఈఎక్స్ వోల్టేజ్ వచ్చింది. సో దీని నుంచి ఏం చెప్పొచ్చు? ఈఎక్స్ ఈక్వల్స్ టు యాంప్లిఫైర్ అనేది యాంప్లిఫై చేస్తుంది, కే టైమ్స్ యాంప్లిఫై చేస్తుంది. సో ఈఎక్స్ ఈక్వల్స్ టు కే ఇంటూ జెడ్ఎక్స్ ఇంటూ ఐఎస్ అవుతుంది. అలాగే ఈఎస్ ఈక్వల్స్ టు కే ఇంటూ ఆర్ఎస్ ఇంటూ ఐఎస్ అవుతుంది. ఓకేనా? సో ఈ బోత్ టూ టర్మ్స్ నుంచి ఈ రెండింటి నుంచి ఏం చెప్పొచ్చు? దీని నుంచి కే ఇంటూ ఐఎస్ ఈక్వల్స్ టు ఈఎక్స్ బై జెడ్ఎక్స్. అలాగే దీని నుంచి కే ఇంటూ ఐఎస్ ఈక్వల్స్ టు ఈఎస్ బై ఆర్ఎస్. సో ఈ బోత్ టూ ఈక్వేషన్స్ రెండు ఒకటే. సో ఈ రెండింటి నుంచి ఏం చెప్పొచ్చు? ఈఎక్స్ బై జెడ్ఎక్స్ ఈక్వల్స్ టు ఈఎస్ బై ఆర్ఎస్. ఈఎస్ బై ఆర్ఎస్ అని చెప్పొచ్చు. దీని నుంచి జెడ్ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? జెడ్ఎక్స్ ఈక్వల్స్ టు ఈఎక్స్ బై ఈఎస్ ఇంటూ ఆర్ఎస్ అవుతుంది. జెడ్ఎక్స్ ఈక్వల్స్ టు ఈఎక్స్ బై ఈఎక్స్ బై ఈఎస్ ఇంటూ ఆర్ఎస్ అవుతుంది. సో ఈ బోత్ టూ టర్మ్స్ నుంచి జెడ్ఎక్స్ ఈక్వల్స్ టు ఈఎక్స్ బై ఈఎస్ ఇంటూ ఆర్ఎస్ అయింది. సో ఇక్కడ జెడ్ఎక్స్ వాల్యూ మనకు కావాల్సిన వాల్యూ జెడ్ఎక్స్. సో దీని నుంచి ఏం చేయాలి? ఫైండ్ అవుట్ చేయాలంటే ఆర్ఎస్ వాల్యూ ఇక్కడ మనం ఫిక్స్డ్గా ఉంచుతాం. ఈఎక్స్ ఈఎస్ వాల్యూస్ తెలిస్తే మనకు జెడ్ఎక్స్ వాల్యూ వస్తాయి. సో అందుకోసం ఈఎక్స్ వాల్యూని మెజర్మెంట్ తీసుకోవడం కోసం అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ యూజ్ చేశాను. అలాగే ఈఎస్ వాల్యూ మెజర్మెంట్ తీయడం కోసం ఇక్కడ ఒక అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ యూజ్ చేశాను. సో ఇక్కడ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ నుండి వచ్చిన డేటా, అలాగే ఈఎస్ యొక్క అనలాగ్ టు డిజిటల్ కన్వర్ట్ చేసిన వచ్చిన డేటా, ఈ రెండింటిని సిపియు ఆర్ ఎనీ అదర్ డిజిటల్ సర్క్యూటరీ అంటే డిజిటల్ ప్రాసెసింగ్ యూజ్ చేస్తూ ఈఎస్ మనకి ఈ వాల్యూని మనకి ఆర్ఎస్ వాల్యూ తెలుసు. సో ఈఎక్స్ ఈఎస్ రెండు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి డివైడ్ చేసి ఆర్ఎస్తో మల్టిప్లై చేసే విధంగా మనం ఈ సిపియు డిజిటల్ ప్రాసెసింగ్ యూజ్ చేయొచ్చు. సో ఫైనల్గా ఈ వచ్చిన ఈఎక్స్ ఈఎస్ వాల్యూస్ ప్రాసెసింగ్ చేసి ఆర్ఎస్తో ఈ ఫార్ములాలో అప్లై చేసి మనం ప్రాసెసింగ్ చేయొచ్చు. సో ఫైనల్గా సిపియు అండ్ అదర్ డిజిటల్ సర్క్యూట్, ఈ సర్క్యూట్లో అవుట్పుట్ ఏమవుతుంది? జెడ్ఎక్స్ వాల్యూ మనం డైరెక్ట్గా అచీవ్ చేయొచ్చు. ఓకేనా? మనకు ఈఎక్స్ వాల్యూ ఈఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ఎస్ వాల్యూ మనకు తెలుసు. సో అందుకోసం అనలాగ్ టు డిజిటల్ కన్వర్ట్ చేసాం. ఆ వచ్చిన వాల్యూస్ ప్రాసెసింగ్ చేసి మనం జెడ్ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఆ వచ్చిన జెడ్ఎక్స్ వాల్యూ మనకు డిజిటల్ డిస్ప్లేలో చూపిస్తుంది. సో డిజిటల్ డిస్ప్లేలో డైరెక్ట్గా అన్నోన్ ఇంపిడెన్స్ జెడ్ఎక్స్ అనేది వస్తుంది. ఓకేనా? అన్నోన్ వాల్యూ జెడ్ఎక్స్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ జెడ్ఎక్స్ ప్లేస్లో ఒక రెసిస్టర్ ఉంచారనుకోండి, జెడ్ఎక్స్ ఈక్వల్స్ టు ఆర్ అవుతుంది, రెసిస్టెన్స్ కాబట్టి. అదే కెపాసిటర్ ఉంచారనుకోండి, జెడ్ఎక్స్ ఈక్వల్స్ టు 1/j⍵c. ఓకే, జెడ్ఎక్స్ వాల్యూ తెలిస్తే ఒమేగా వాల్యూ తెలిస్తే సి వాల్యూ వచ్చేస్తుంది. అలాగే ఇండక్టర్ యూజ్ చేస్తే జెడ్ఎక్స్ ఈక్వల్స్ టు j⍵L. ఇక్కడ ఒమేగా ఏంటంటే ఈ టెస్ట్ సిగ్నల్ ఏదైతే అప్లై చేస్తున్నామో దాని యొక్క ఫ్రీక్వెన్సీ. ఓకే, యాంగులర్ ఫ్రీక్వెన్సీ, కోణీయ పౌనపున్యం. సో దీని నుంచి కెపాసిటెన్స్ వాల్యూని ఇండక్టెన్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు జెడ్ఎక్స్ వాల్యూస్ తెలిస్తే. ఏంటమ్మా? కెపాసిటెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ జెడ్ఎక్స్ ప్లేస్లో కెపాసిటర్ ప్లేస్ చేస్తాం.
ఇండక్టెన్స్ వాల్యూ కావాలంటే జెడెక్స్ ప్లేస్లో ఇండక్టర్ ప్లేస్ చేస్తాం. అదే రెసిస్టెన్స్ మెజర్ చేయాలంటే జెడెక్స్ ప్లేస్లో రెసిస్టర్ కనెక్ట్ చేస్తాం. సో ఈ విధంగా మొత్తం మీద జెడెక్స్ ఫైండ్ అవుట్ చేయడమే మనకు కావాలి. ఓకేనా? జెడెక్స్ వస్తే ఆర్ వాల్యూ, సి వాల్యూ, ఒమేగా, ఎల్ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అలాగే ఇక్కడ ఇంకొక ఫీచర్ ఏంటంటే ఫేజ్ షిఫ్ట్ డిటెక్టర్. ఫేజ్ షిఫ్ట్ డిటెక్టర్. సో ఈఎక్స్కి ఈఎస్కి మధ్యలో ఎంత ఫేజ్ ఉంది, ఆ ఫేజ్ని అడ్జస్ట్మెంట్ చేయడం కోసం కూడా ఈ ఫేజ్ షిఫ్ట్ డిటెక్టర్ అనేది యూజ్ చేయొచ్చు. అంటే ఈ ఫేజ్ షిఫ్ట్ డిటెక్టర్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ డిజిటల్ ఎల్సిఆర్ మెట్రిక్స్తో ఈ ఎల్, ఆర్, ఎల్, సి వాల్యూస్తో పాటు డిసిపేషన్ ఫ్యాక్టర్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అందుకోసం ఇక్కడ ఫేజ్ షిఫ్ట్ డిటెక్టర్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ విధంగా మనకు డిజిటల్ ఎల్సిఆర్ మీటర్ అనేది వర్క్ చేస్తుంది. అందరికి అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. అందరికి క్లియర్గా ఉందా డిజిటల్ ఎల్సిఆర్ మీటర్ ఏ విధంగా వర్క్ చేసింది అనేది? రెస్పాండ్ అవ్వండి. అందరూ ఉన్నారా? రెస్పాండ్ అవ్వండి. మీరు ఇలా సైలెంట్గా ఉంటే నాకు అర్థం అవ్వదు. సైలెంట్గా ఉంటే అర్థం కాలేదు అనుకోవాలా? సార్ క్వశ్చన్స్ వినలేదు సార్, చెప్పండి సార్. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా. లాస్ట్ క్లాస్లో బేసిక్ ఎల్సిఆర్ బ్రిడ్జ్ మాట్లాడాం. బేసిక్ ఎల్సిఆర్ బ్రిడ్జ్లో మనం రెసిస్టెన్స్ అలాగే కెపాసిటెన్స్, ఇండక్టెన్స్ మెజర్మెంట్ తీసుకోవచ్చు. అయితే ఇలా చేసేటప్పుడు మనకు బ్రిడ్జ్ అనేది బ్యాలెన్స్ చేయాలి. బ్రిడ్జ్ బ్యాలెన్స్ చేయాలని చెప్పుకున్నాం స్కెలిటన్ టైప్ ఎల్సిఆర్ బ్రిడ్జ్ చెప్పుకున్నప్పుడు. సో బ్రిడ్జ్ బ్యాలెన్స్ చేయడం కొంచెం డిఫికల్ట్ టాస్క్. కరెక్ట్గా ప్రాపర్గా అడ్జస్ట్ చేయకపోతే ఎర్రర్స్ అనేవి వస్తాయి. సో టైం కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో దీన్ని అవాయిడ్ చేయడం కోసం మనం డిజిటల్ ఎల్సిఆర్ మీటర్ యూస్ చేస్తున్నాం. సో ఈ సర్క్యూట్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే, బ్లాక్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా ఉంటుంది డిజిటల్ ఎల్సిఆర్ మీటర్ది. సో ఇందులో ఫస్ట్ థింగ్ టెస్ట్ సిగ్నల్ తీసుకున్నాం ఆఫ్ ఒమేగా ఫ్రీక్వెన్సీ. ఈ టెస్ట్ సిగ్నల్ నుంచి ఐఎస్ కరెంట్ వస్తుంది. సో ఐఎస్ కరెంట్ అనేది ఇలా ఈ ఫ్లో అవుతుంది. అయితే ఇక్కడ జెడెక్స్, ఆర్ఎస్ 2 ఇంపిడెన్సెస్ తీసుకున్నాం. ఆర్ఎస్ అనేది ఫిక్స్డ్ రెసిస్టెన్స్ వాల్యూ, జెడెక్స్ అనేది అన్నోన్ వాల్యూ, అన్నోన్ ఇంపిడెన్స్. మీకు ఆల్రెడీ తెలిసింది ఏంటంటే ఇంపిడెన్స్, రియాక్టెన్స్, రెసిస్టెన్స్ ఈ మూడు ఒకటే, ఆపోజిట్స్ ద కరెంట్. ఇక్కడ ఇంపిడెన్స్ అంటే కాంప్లెక్స్ నెంబర్, రియాక్టెన్స్ అంటే ఇమేజినరీ నెంబర్, రెసిస్టెన్స్ అంటే నిరోధకత అంటే రియల్ నెంబర్. అదే డిఫరెన్స్. అయితే ఇక్కడ జెడెక్స్ నుంచి ఐఎస్ కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఓమ్స్ లా నుంచి ఇక్కడ వోల్టేజ్ ఏమవుతుంది, జెడెక్స్ దగ్గర ద పొటెన్షియల్ డ్రాప్, వోల్టేజ్ డ్రాప్ ఏమవుతుందంటే జెడెక్స్ ఇంటూ ఐఎస్. ఓమ్స్ లా నుంచి V = IR కదా. అలాగే ఆర్ఎస్ నుంచి ఐఎస్ కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఈ 2 పాయింట్స్ మధ్యలో ఉండే వోల్టేజ్ ఏమవుతుంది, ఐఎస్ ఇంటూ ఆర్ఎస్, ఆర్ఎస్ ఇంటూ ఐఎస్. అయితే ఇక్కడ యాంప్లిఫైయర్ కనెక్ట్ చేస్తాం, K టైమ్స్ ఇంక్రీజ్ చేస్తుంది. సో అవుట్పుట్లో ఈఎక్స్ వోల్టేజ్ వస్తే ఈఎక్స్ = జెడెక్స్ ఇంటూ ఐఎస్ అవుతుంది. అలాగే ఇక్కడ ఈ యాంప్లిఫైయర్ యొక్క వోల్టేజ్ అంతా ఈఎస్. సో ఆర్ఎస్ ఇంటూ ఐఎస్ వోల్టేజ్ ఇచ్చాను, K టైమ్స్ ఇంక్రీజ్ చేస్తుంది, అవుట్పుట్లో ఈఎస్ వచ్చింది. అంటే ఈఎస్ = K ఇంటూ ఆర్ఎస్ ఇంటూ ఐఎస్. సో ఈ 2 టర్మ్స్ నుంచి K ఇంటూ ఐఎస్ యూస్ చేస్తే మనకి జెడెక్స్ ఏమొచ్చింది, జెడెక్స్ ఈఎక్స్ బై ఈఎస్ ఇంటూ ఆర్ఎస్ వస్తుంది. K ఇంటూ ఐఎస్ ఈఎస్ బై ఆర్ఎస్ అవుతుంది, ఇది ఈఎక్స్ బై జెడెక్స్ అవుతుంది. సో దీని నుంచి జెడెక్స్ ఈఎక్స్ బై ఈఎస్ ఇంటూ ఆర్ఎస్ అవుతుంది. సో జెడెక్స్ వాల్యూ కావాలంటే ఈఎక్స్ కావాలి, ఈఎస్ కావాలి. ఆర్ఎస్ అనేది ఫిక్స్డ్ వాల్యూ కాబట్టి నో ప్రాబ్లం.
సో ఈఎక్స్ యుఎస్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇక్కడ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఉండే వోల్టేజ్ని డిజిటల్లో మార్చేస్తాం. సో డిజిటల్లో వచ్చిన డేటాని ప్రాసెసింగ్ చేయడం కోసం ఇక్కడ కంప్యూటర్ కానీ మైక్రో కంట్రోలర్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు, మైక్రో ప్రాసెసర్ కానీ. సో ఈ వచ్చిన డేటాని యూజ్ చేసుకుంటూ మనం ఈఎక్స్ బై ఈఎస్ ఇంటూ ఆర్ఎస్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు, అంటే జెడ్ఎక్స్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఆ వచ్చిన జెడ్ఎక్స్ వాల్యూని డిస్ప్లేలో న్యూమరికల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ఎక్స్ ప్లేస్లో రెసిస్టర్ యూజ్ చేశారనుకోండి, జెడ్ఎక్స్ ఈక్వల్స్ టు ఆర్ అవుతుంది. అదే ఇక్కడ కెపాసిటర్ పెట్టారనుకోండి, జెడ్ఎక్స్ ఈక్వల్స్ టు 1/j ఒమేగా సి. మ్యాగ్నిట్యూడ్ కావాలంటే జెడ్ఎక్స్ ఈక్వల్స్ టు 1/ఒమేగా సి. సో ఒమేగా మనకు తెలుస్తుంది ఫిక్స్డ్ వాల్యూ. సో దీని నుంచి జెడ్ఎక్స్ వస్తే ఒమేగా తెలిస్తే సి కనుక్కోవచ్చు. అదే ఇక్కడ జెడ్ఎక్స్ ప్లేస్లో ఇండక్టర్ ప్లేస్ చేస్తే జెడ్ఎక్స్ ఈక్వల్స్ టు ఒమేగా ఎల్. మ్యాగ్నిట్యూడ్ కావాలంటే ఒమేగా ఎల్. సో ఒమేగా జెడ్ఎక్స్ తెలిస్తే ఎల్ వాల్యూ వస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా మనం అన్నోన్ రెసిస్టెన్స్, కెపాసిటెన్స్, ఇండక్టెన్స్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ వీటితో పాటు డిసిపేషన్ ఫ్యాక్టర్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? డిసిపేషన్ ఫ్యాక్టర్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఫేజ్ షిఫ్ట్ డిటెక్టర్, ఇది ఫేజ్ షిఫ్ట్ డిటెక్టర్ అనేది మనకు ఫేజ్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం, ఈఎక్స్కి ఈఎస్కి మధ్యలో ఉండే ఫేజ్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం యూజ్ చేస్తారు. సో దాన్ని యూజ్ చేస్తూ డిసిపేషన్ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ విధంగా డిజిటల్ ఎల్సిఆర్ మీటర్ అనేది వర్క్ చేస్తుంది. సో ఇప్పుడు అందరికి క్లియర్గా ఉందనుకుంటా. నెక్స్ట్ స్పెసిఫికేషన్స్ చూడండి. స్పెసిఫికేషన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ టెస్ట్ సిగ్నల్. ఇక్కడ వచ్చిన జెడ్ఎక్స్ వాల్యూ లేకపోతే జెడ్ఎక్స్ వాల్యూ అనేది దేనిపై డిపెండ్ అవుతుంది? టెస్ట్ సిగ్నల్ పైన డిపెండ్ అవుతుంది. టెస్ట్ సిగ్నల్స్లో ఎర్రర్స్ అనేవి ఎక్కువ ఉన్నాయనుకోండి, సరిగ్గా ప్రాపర్గా లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? యాక్యురసీ అనేది తగ్గిపోతుంది. ఓకేనా? టెస్ట్ సిగ్నల్ యొక్క వాల్యూస్పై కూడా డిపెండ్ అవుతుంది. ఎందుకు? కెపాసిటెన్స్ వాల్యూ మెజర్ చేయాలంటే ఒమేగా కావాలి. ఒమేగా అంటే ఏంటి? యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద టెస్ట్ సిగ్నల్. సో అందుకోసమే ఫస్ట్ టెస్ట్ సిగ్నల్ పైన కూడా డిపెండ్ అయ్యి మనం ఎంత రేంజ్ నుంచి ఎంత రేంజ్లో మెజర్మెంట్స్ తీసుకోవచ్చు అనేది డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెసిస్టెన్స్ వాల్యూస్ వచ్చేసరికి 2 ఒమేగా టు 2 మెగా ఓమ్స్, 2 ఒమేగా నుంచి 2 మెగా ఓమ్స్ మధ్యలో ఉండే వాల్యూస్ని మెజర్మెంట్స్ తీసుకోవచ్చు. అలాగే కెపాసిటెన్స్ విషయానికి వస్తే 200 పికోఫారడే టు 2000 మైక్రోఫారడే. అలాగే ఇండక్టెన్స్ విషయానికి వస్తే 200 మైక్రో హెన్రీ టు 200 హెన్రీ. ఈ మధ్యలో ఉండే వాల్యూస్ని మనం మెజర్ చేయొచ్చు ఈ డిజిటల్ ఎల్సిఆర్ మీటర్ని యూజ్ చేస్తూ. ఓకేనా? సో టెస్ట్ సిగ్నల్ పైన డిపెండ్ అవుతుంది. అలాగే యావరేజింగ్. అయితే ఏ ఎలక్ట్రానిక్ డివైస్ అయినా అక్కడ ఎర్రర్స్ అనేవి ఉంటాయి. సో అన్వాంటెడ్ సిగ్నల్స్ ఉంటాయి, నాయిస్ ఉంటుంది. సో వీటి వల్ల ఏమవుతుందంటే యాక్యురసీ అనేది తగ్గిపోతుంది. సో ఈ యాక్యురసీని ఇంప్రూవ్ చేయాలంటే మనం యావరేజింగ్ మోడ్ యూజ్ చేస్తాం. యావరేజింగ్ మోడ్లో ఏం చేస్తామంటే జెడ్ఎక్స్ వాల్యూస్ వస్తున్నాయి కదా, సో నెంబర్ ఆఫ్ మెజర్మెంట్స్ తీసుకొని వాటి యొక్క యావరేజ్ తీస్తాం. సో అలా యావరేజ్ చేయడం ద్వారా వచ్చే రిజల్ట్ ఫైనల్ రిజల్ట్గా తీసుకుంటాం. అలాగే ఆటో రేంజింగ్ ఫంక్షన్లో ఏమవుతుందంటే మనం రేంజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. ఏదైనా ఒక మల్టీమీటర్ తీసుకున్నా లేకపోతే ఏ డివైస్ తీసుకున్న రేంజ్ అనేది ఉంటుంది. ఈ పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ 0 నుంచి 20 వోల్ట్స్ ఉంది, ఒక రేంజ్ ఉంది. ఓకే, 0 to 200 వోల్ట్స్ రేంజ్ ఉంటుంది, 2000 వోల్ట్ రేంజ్ ఉంటుంది. సో డిఫరెంట్ రేంజెస్ ఉంటాయి. అయితే డిఫరెంట్ రేంజ్లో డిఫరెంట్ యాక్యురసీ ఉంటుంది. సో ఈ యాక్యురసీ అనేది మనం ఎక్కువ ఉండాలంటే, ఎర్రర్స్ అనేవి తక్కువ రావాలంటే, యాక్యురసీ ఎక్కువ ఉండాలంటే మనకు మెజర్మెంట్ వచ్చిన వాల్యూ అనేది రేంజ్ వాల్యూకి దగ్గరలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 వోల్ట్ ఉందనుకోండి,
మీరు 200 వోల్ట్ రేంజ్ పెట్టుకుంటే యాక్యురసీ అనేది బాగుండదు. ఓకేనా? ఎందుకు? 1 వోల్ట్ అంటే చాలా తక్కువ వోల్టేజ్. సో 200 రేంజ్లో పెట్టుకుంటే ఈ యాక్యురసీ అనేది తక్కువ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 150 వోల్ట్ వచ్చింది అనుకోండి, మెజర్మెంట్ తీసుకున్న వాల్యూ 150 వోల్ట్స్ అంటే 200 వోల్ట్ రేంజ్లో పెట్టుకుంటే పర్లేదు, బాగానే ఉంటుంది, యాక్యురసీ బాగానే ఉంటుంది. ఓకేనా? సో డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటా. సో రేంజ్ వాల్యూ, మన మెజర్మెంట్ తీసుకున్న వాల్యూ అనేది రేంజ్ వాల్యూకి వీలైనంత దగ్గరగా ఉండాలి, అప్పుడే యాక్యురసీ అనేది బెటర్గా ఉంటుంది. సో ఆటో రేంజింగ్ ఫంక్షన్ అంటే రేంజ్ అనేది ఆటోమేటిక్గా అక్కడ ఉండే వాల్యూకి అనుగుణంగా ఆటోమేటిక్గా రేంజ్ సెలెక్ట్ చేస్తుంది. సో ఈ విధంగా ఎర్రర్స్ అనేవి డిక్రీజ్ చేయొచ్చు, ఎర్రర్స్ అనేవి ఎలిమినేట్ చేయొచ్చు. అలాగే రేంజ్ హోల్డింగ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే రేంజ్ని ఫిక్స్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ రెసిస్టర్ వాల్యూని మెజర్మెంట్ తీసుకోవడం కోసం ఎల్సిఆర్ మీటర్ యూజ్ చేశాను. నెక్స్ట్ రెండో రెసిస్టెన్స్ తీసుకున్నాను, అది కూడా సేమ్ అలాంటి రెసిస్టరే తీసుకున్నాను, దాని వాల్యూ ఎంత ఉందని. సో మూడోసారి కూడా థర్డ్ రెసిస్టర్, సిమిలర్ రెసిస్టర్స్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూని కొలవాలనుకుంటున్నాను. అలాంటప్పుడు రేంజ్ అనేది ప్రతిసారి రేంజ్ అనేది ఆటోమేటిక్గా మోడ్లో పెట్టారనుకోండి, ప్రతిసారి ఆటోమేటిక్ సెట్ చేస్తుంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే టైం అనేది కన్జ్యూమ్ అవుతుంది. సో మనకు తెలిసి ఏంటి, అన్నీ ఒకలాంటి రెసిస్టర్సే తీసుకున్నాము, అన్నీ ఆల్మోస్ట్ ఒకేలాంటి రెసిస్టర్సే తీసుకుంటున్నాము. సో అలాంటప్పుడు మన రేంజ్ అనేది ఒకే రేంజ్, అన్నిటికీ ఒకే రేంజ్ అవసరం అవుతుంది కదా. సో అందుకోసం ఏం చేయాలి, రేంజ్ అనేది ఫిక్స్డ్గా ఉంచారనుకోండి, ఫాస్ట్గా రీడింగ్స్ తీసుకోవచ్చు. ఓకేనా? సో వెన్ రిపీటివ్ టెస్టింగ్ ఆఫ్ సిమిలర్ వాల్యూ కాంపోనెంట్ ఈస్ టు బి డన్, రేంజ్ హోల్డింగ్ కెన్ స్పీడ్ అప్ ద టెస్ట్ టైం. మా అర్థమైందా అందరికీ? ఫస్ట్ థింగ్, టెస్ట్ సిగ్నల్ పైన డిపెండ్ అవుతుందని చెప్పుకున్నాం. ఎందుకు? ఒమేగా వాల్యూ మనకు కావాలి, ఐఎస్ వాల్యూస్ కావాలి. సో వీటిపైన డిపెండ్ అయ్యి మనకు ఈఎస్, ఈఎక్స్, అలాగే ఆర్ వాల్యూస్, సి వాల్యూస్, ఎల్ వాల్యూస్ డిపెండ్ అవుతున్నాయి. సో టెస్ట్ సిగ్నల్పై డిపెండ్ అవుతుంది. అలాగే యావరేజింగ్ చేయడం ద్వారా యాక్యురసీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. రేంజ్ అనేది ఆటో రేంజింగ్ ఫంక్షన్ వల్ల ఏమవుతుందంటే మెజర్మెంట్లో యాక్యురసీ అనేది ఎక్కువ ఉంటుంది. రేంజ్ హోల్డింగ్ వల్ల ఏమవుతుందంటే రేంజ్ అనేది సిమిలర్ కాంపోనెంట్స్కి రేంజ్ అనేది ఫిక్స్డ్గా ఉంచడం ద్వారా మనకు ఫాస్ట్గా మెజర్మెంట్స్ తీసుకోవచ్చు, స్పీడ్గా మెజర్మెంట్స్ తీసుకోవచ్చు. అలాగే మనం మెజర్మెంట్స్ తీసుకోవాలనుకుంటున్న కాంపోనెంట్కి అలాగే మన ఎల్సిఆర్ మీటర్కి మధ్యలో కనెక్టింగ్ వైర్స్ అనేవి అవసరం. సో ఈ కనెక్షన్ వైర్స్ వల్ల వచ్చే ఎర్రర్స్ని అవాయిడ్ చేయడం కోసం ఓకే, మన డివైస్కి ఎల్సిఆర్ మీటర్కి కాంపోనెంట్కి మధ్యలో ఉండే కనెక్షన్ ఏవైతుందో దీనివల్ల కూడా ఎర్రర్స్ అనేవి వస్తాయి. సో ఈ ఎర్రర్స్ని అవాయిడ్ చేయడం కోసం మనం ఒక టెక్నిక్ యూజ్ చేస్తాం, అదేంటంటే ఓపెన్ షార్ట్ కంపెన్సేషన్. ఓపెన్ షార్ట్ కంపెన్సేషన్ అంటే ఇట్ అవాయిడ్స్ ద బెస్ట్ యాక్యురసీని ప్రొవైడ్ చేయడం కోసం. దీనివల్ల కనెక్షన్కి, మనం మెజర్మెంట్ తీసుకోవాలనుకుంటున్న డివైస్కి అలాగే కాంపోనెంట్కి మధ్యలో ఉండే కనెక్షన్ వల్ల వచ్చే ఎర్రర్స్ని అవాయిడ్ చేయడం కోసం, దోషాలని సవరించడం కోసం, యాక్యురసీని ఇంప్రూవ్ చేయడం కోసం ఈ ఓపెన్ షార్ట్ కంపెన్సేషన్ యూజ్ చేస్తాం. అలాగే లోడ్ కరెక్షన్ అంటే మనం డిఫరెంట్ కాంపోనెంట్స్ యొక్క మెజర్మెంట్స్ తీసుకుంటాం కదా. సో డిఫరెంట్ కాంపోనెంట్స్ వల్ల ఒక్కొక్క కాంపోనెంట్ దగ్గర ఒక్కొక్కలాగా సర్క్యూట్ అనేది, ఎల్సిఆర్ మీటర్ అనేది బిహేవ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ లోడ్, మనం కనెక్ట్ చేస్తున్న లోడ్ వల్ల మనం కనెక్ట్ చేసుకుంటున్న అంటే మెజర్మెంట్స్ తీసుకోవాలంటున్న కాంపోనెంట్ వల్ల వచ్చే ఎర్రర్స్ని లోడ్ కరెక్షన్ మెథడ్ వల్ల అవాయిడ్ చేయొచ్చు. ఓకేనా? సో అలాగే కంప్యూటర్ ఇంటర్ఫేస్ మనకి ఇక్కడ వచ్చిన జెడ్ఎక్స్ వాల్యూస్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిజిటల్ ప్రాసెసింగ్ చేసాం కదా. సో ఈ డిజిటల్ ప్రాసెసింగ్ చేసిన ఒక డిస్ప్లేలో చూపించవచ్చు ఆ నెంబర్ని, లేదంటే వచ్చిన డేటాని డైరెక్ట్ ఏదో ఒక కంప్యూటర్కి కూడా పంపొచ్చు.
కంప్యూటర్లో ప్రాసెసింగ్ చేయొచ్చు, గ్రాఫింగ్ చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు ప్రాసెసింగ్. సో ఈ మీటర్స్కి, ఈ టెస్టర్స్కి, ఎల్సిఆర్ మీటర్స్కి జనరల్గా స్టాండర్డ్ డేటా కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. అంటే యూఎస్బి పోర్ట్స్ అని ఉండొచ్చు, ఓకే, సీరియల్ పోర్ట్స్ ఉండొచ్చు, ప్యారలల్ కనెక్షన్స్ ఉండొచ్చు కంప్యూటర్ కనెక్ట్ చేసుకోవడం కోసం. అలాగే సో దీనివల్ల ఏమవుతుందంటే డేటా ప్రాసెసింగ్ అనేది కంప్యూటర్లో చేసుకోవచ్చు, లేదంటే రిమోట్గా అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, అంటే ఎక్కడో ఒక డివైస్ ఎల్సిఆర్ మీటర్ ఉంటుంది, రిమోట్గా వేరే ప్లేస్ నుంచి మెజర్మెంట్స్ తీసుకోవచ్చు, ఓకేనా. సో ఇవి మనకు ఒక డిజిటల్ ఎల్సిఆర్ మీటర్ యొక్క స్పెసిఫికేషన్స్. ఏంటంటమ్మా, టెస్ట్ సిగ్నల్, యావరేజింగ్, ఆటో రేంజింగ్, రేంజ్ హోల్డింగ్, ఓపెన్ షార్ట్ కంపెన్సేషన్, లోడ్ కరెక్షన్, కంప్యూటర్ ఇంటర్ఫేస్. సో దీస్ ఆర్ సమ్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ డిజిటల్ ఎల్సిఆర్ మీటర్. అందరికి అర్థమైందమ్మా? రెస్పాండ్ అవ్వండి, ఎస్ ఆర్ నో. రెస్పాండ్ అవ్వండి, చాట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి అందరూ. అర్థమైందా లేదా? అందరికి అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ all of you. This is for present lecture, and with this topic we have completed syllabus complete అయిపోయింది. థ్యాంక్ యూ all of you.